హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొత్త ఎర్రర్ అంటే ఫైల్స్ కాపీ అవ్వట్లేదు వేరే డ్రైవర్లోకి. ఇప్పుడు అది ఫిక్స్ చేద్దాం. అది ఎలా కాపీ అవ్వట్లేదు అంటే పర్మిషన్ ఏదైతే డినైడ్ అవుతుంది. అది ఎందుకంటే విండోస్ హైబర్నేట్ చేస్తుంది డ్రైవ్స్ని. అది ఎన్టీఎఫ్ఎస్ పార్టీషన్ని. ఇప్పుడైతే మనం ఒక వీడియో కాపీ చేసుకుందాం. లైక్ చిన్నది వీడియో కాపీ చేసుకుందాం. ఇది నిన్నటిది. చలో ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను నేనైతే. చూడండి, అదర్ లొకేషన్స్. ఇది ఖాళీ ఎర్రర్ వస్తుంది. విఎం వేర్ అయినా ఏదన్నా చూడండి, అది 131 విండోస్ 10ది లోకల్ డిస్క్. నేను ఇలా ఫైల్స్ సేవ్ చేసుకుంటాను. దాన్ని ఏమంటారు ఇప్పుడు నేను సేమ్ అంతే పని చేస్తుంది. దానికి కూడా మీరు కాపీ చేసుకోవాలంటే పాస్వర్డ్ అయితే అథెంటికేట్ చేస్తున్నాను. ఓకే అంటారు. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ అనే ఆప్షన్ వస్తలేదు. ఇది ఎందుకు వస్తలేదు అంటే చూడండి, ఇక్కడ నేను కంట్రోల్ V కూడా చేశాను, అయినా కానీ డు నాట్ అది పర్మిషన్ డు నాట్ అలో పేస్టింగ్ ఫైల్స్ ఇన్ ది డైరెక్టరీ. అయితే దీన్ని ఎలా ఫిక్స్ చేద్దామంటే మనం అయితే మీది ఏం లేదండి. ఫస్ట్ అయితే మన ఖాళీ నెక్స్ట్ మనం అయితే పవర్ ఆఫ్ చేసుకొని మన ఏదైతే విండోస్ 10 ఉందో దాన్ని రీస్టార్ట్ చేయాలి. అయితే అప్పుడు డ్రైవ్స్ అనేవి హైబర్నేట్ కాకుండా ఉంటాయి. అప్పుడు మనం కాపీ చేసుకోవచ్చు. ఇది చిన్న సింపుల్ మెథడే. ఇప్పుడు ట్రై అయితే చేద్దాం. నేనైతే ఖాళీ నెక్స్ట్ అయితే పవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూద్దాం. ఓకే, పవర్ ఆఫ్. ఇప్పుడు చూడండి, నా ఏదైతే క్యాబినెట్ ఉందో అందులో ఆన్ చేశాను నేను. ఆన్ చేయగానే డైరెక్ట్ నేను గ్రబ్ లూటర్ లోడర్కి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇక్కడ విండోస్ 10 మీద ఉంది, విండోస్ 10. ఓకే, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. డైరెక్ట్ నేను ఇప్పుడు విండోస్ 10 లాగిన్ తీసుకెళ్తాను నేను మీకు. ఓకే, ఓకే, పాస్వర్డ్. ఓకే, విండోస్ 10 పాస్వర్డ్ అయితే చేసేసినాను. నేను లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చేసే అవసరం లేదండి. జస్ట్ మీరు ఏదైతే విండోస్ 10 ఉందో దాన్ని రీస్టార్ట్ చేస్తే అయిపోతుంది. మీ విండోస్ ఏదైనా విండోస్ 7, విండోస్ 8, విండోస్ 7 ఏదైనా రీస్టార్ట్ చేస్తున్నాను. చూడండి, రీస్టార్టింగ్. ఇప్పుడు మళ్ళీ గ్రాబ్లోకి తీసుకెళ్తా. చూడండి, ఇక్కడ మనం విండోస్ 10లోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఖాళీ లైనక్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అయితే ఖాళీ లైనక్స్కి బూట్ అయిపోదాం. ఇప్పుడు బూట్ కాగానే చూడండి, డైరెక్ట్ నేను స్క్రీన్ రికార్డర్కి తీసుకెళ్తున్నా. స్క్రీన్ రికార్డర్ తోటి చేద్దాం. ఓకే, లెట్స్ లాగ్ ఇన్ టు స్క్రీన్ రికార్డర్. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు అదే వీడియో ఫైల్ తీసుకొని మనం కాపీ చేసి చూద్దాం. చిన్న ట్రిక్ అండి ఇది, అంత ఏం లేదు. అంటే నాకెందుకు వచ్చిందంటే నేను వీడియోస్ కాపీ చేయంగా ఇది వచ్చింది గుర్తుకు. మీకు కూడా చెప్తే అయిపోతుందని. చూడండి, కాపీ. చూడండి, ఇక్కడ నేను లోకల్ డిస్క్ ఏదైతే ఉందో నాది, అంటే నాది 500 GB. అలా నేను 3 పార్టీషన్స్ చేశాను. ఖాళీ లినక్స్ ఒకటి, ఫైల్స్కి ఒకటి, విండోస్ 10కి ఒకటి. అయితే నేను ఏదైతే ఫైల్స్ ఇస్తానో అందులో ఇప్పుడు పేస్ట్ చేస్తాను. చూడండి, పేస్ట్. చూడండి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇప్పుడు, అంతకుముందు రాలేదు. చూడండి, ఇక్కడ పేస్ట్ అయిపోయింది డ్రైవ్లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ జాయిన్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది మీ ఇష్టం. సబ్స్క్రైబ్ ఫ్రీ ఉంటుంది, లైక్ షేర్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓకే, నేనైతే సైనింగ్ ఆఫ్ అయితే అవుతున్నాను. నెక్స్ట్ రేపు ఎల్లుండి వీడియోస్ వస్తాం ఇదే ఖాళీ నెక్స్ట్ ఎర్రర్స్ పైననే.